తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా సుభిక్షంగా మరి సంతోషంగా ఉన్నటువంటి ప్రజల మీదకి ఈరోజు ఆంధ్ర ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడుతూ మరి తెలంగాణ నవనిర్మాణ సభ అంటూ ఈరోజు ఏర్పాటు చేస్తున్న సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మరి యొక్క పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఒకవేళ నవనిర్మాణమే చేయాలనుకుంటే తెలంగాణలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, అదేవిధంగా మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి ఎంతోమంది మహా మేధావులు మా తెలంగాణలో ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణలో పునర్నిర్మాణం అంటూ నవనిర్మాణం అంటూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి జారీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ గడ్డలో మరి ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి కూడా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. మరి మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద మీరు పెట్టినటువంటి కేసు మీద మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉద్యమకారులు సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, అదే విధంగా తులసి చంద్ కావచ్చు, మరి యొక్క మనకు సంబంధించి జర్నలిస్ట్ అయినటువంటి ఎంతో మంది కూడా మరి ఈరోజు మొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన సందర్భంలో డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు ఆధారాలతో సహా అన్ని బయట పెట్టినందుకు వారిని తిడుతూ ఒక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యక్తులతోటి మరి యొక్క ఉద్యమకారులను తిట్టిస్తున్న వైనం మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎవరైతే తెలంగాణ వాసులు మరి యొక్క పవన్ కళ్యాణ్ కు వత్తాసు పలుకుతూ మరి యొక్క సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ను కావచ్చు, అదే విధంగా మిగతాంతా మరి మేధావులను తిడుతున్నటువంటి వ్యక్తులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఇదే సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు ఆ రోజు జై తెలంగాణ అంటే మరి రాళ్ళు రప్పలు అన్ని ఏకమై విద్యార్థులందరూ కలిసి మరి ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిళ్ళు. ఇదే రోజు మరి అదే సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు మరి జై తెలంగాణ అంటే మరో ఉద్యమానికి ఉధృతం చేస్తానికి కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, మరి మేధావులు కావచ్చు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధమవుతారని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సంపత్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి తప్పించి మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల మీద మరి జర్నలిస్టుల మీద మాట్లాడడం సిగ్గుచేట అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏ ఒక్కరు కూడా మరి మొట్టమొదటి మరి ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసు పెట్టి పోలీసులను మరి తెలంగాణకు పంపించి హైదరాబాద్కు పంపించిన రోజుల్లో మీరు ఎవరు కూడా స్పందించలేదు. మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తుల్లో మరి పృథ్వీరాజ్, అదే విధంగా మరి యొక్క జర్నలిస్టు పాషం యాదగిరి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏకమై మరి మా తెలంగాణ వాళ్ళ మీద మీ పెత్తందారులు ఏందని చెప్పేసి ప్రశ్నించిన సందర్భాలనే. కాబట్టి ఈ యొక్క లంగా లఫంగి లుచ్చా మాటలు మాట్లాడకుండా తెలంగాణ కోసం ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఆంధ్ర పెత్తందారులకు వత్తాసు పలకకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మీరు మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఆ రోజుల్లో మరి యొక్క పృథ్వీరాజ్ యాదవ్ గారి యొక్క తండ్రి అయినటువంటి ముచ్చల సత్యనారాయణ మంత్రి పదవిగా ఉన్నప్పుడే మరి ఆంధ్ర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న సర్పంచ్ కు మరి యొక్క అవినీతి జరిగిందని చెప్పేసి మరి ఆయన మీద ప్రేమ చూపకుండా మరి ఒక చిన్న కులస్తుడు అని చెప్పేసి ఆయన స్టేజ్ ఎక్కనియకపోతే మరి ఆ రోజే నాకు మంత్రి పదవి వద్దు, మరి ఒక పేద బడుగు బలహీన వర్గాలకు మరి ఒక స్థానం కల్పించాలని అన్న మొదటి వ్యక్తి ముచ్చల్ల సత్యనారాయణ గారు. అదే విధంగా ఆ రోజే నాకు ఈ యొక్క మంత్రి పదవి వద్దని రుణపాయంగా మరి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి అలాంటి మేధావులు, అలాంటి రాజకీయ నాయకులు, అదే విధంగా తన యొక్క సుపుత్రుడైనటువంటి పృథ్వీరాజ్ యాదవ్ మీద సంపత్ గారు మాట్లాడడాన్ని
తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అదే విధంగా జాగ్రత్తగా మాట్లాడాలి, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు తెలియని విషయం ఏంటంటే పృథ్వీరాజ్ యాదవ్ గారి ఒక బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తను చేసినటువంటి సేవలు కావచ్చు, సోషల్ సర్వీసులు కావచ్చు, అనేకమైనటువంటి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి సంపత్ గారికి హెచ్చరిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై